రాబోయేటువంటి రోజుల్లో పేర్ని నానికి తన కొడుకే చాలా డేంజరస్గా మారతాడేమో అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అసలు వాళ్ళిద్దరికీ పడట్లేదా? చూసా కదా, తండ్రి బాబాయ్ని సొంత బాబాయ్ని వేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు. అలాంటి ఆలోచనలు వ్యక్తులే వీళ్ళంతా, వైసీపీ వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ గెలుపు కోసం ఏదైనా చేస్తారు. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉండే వాళ్ళు. సొంత మనుషుల్ని వాళ్ళు తెల్ల చొక్కా వేస్తే వాళ్ళు తట్టుకోలేరు. బందర్లో ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు మాట్లాడారండి వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారి గురించి, సొంత కుటుంబాల గురించి ఏ రకంగా మాట్లాడారండి వీళ్ళు. వీళ్ళకి అసలు విలువలు ఉన్నాయా? అలాంటి మనస్తత్వం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారు. మేము అధికారంలోకి వస్తే జగన్ని ఖచ్చితంగా జైల్లోకి పంపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అదే పనిగా చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి జగనన్న కాలనీలు ఇంకా చెప్పుకుంటూ పోతే అదానితో డీల్ అయినప్పటికీ జగన్ని టచ్ చేయాలంటేనే కూటమి భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజల్లో సానుభూతి పెరిగి జగన్ హీరో అవుతాడని భయపడుతున్నారా, లేకపోతే బీజేపీకి కలుగుతున్నారా? మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఓబులాపురం గనులు ఉన్నాయి. ఓబులాపురం గనుల్లో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. చట్టంని కొన్ని కంట్రోల్ చేసుకుని కొంత డిలే చేయగలుగుతారేమో, కానీ ఫైనల్గా జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్లో ఖచ్చితంగా దోషులు నిరూపించబడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకుని డ్రాగన్ చేయగలరేమో, కానీ రేపు జడ్జిమెంట్లో తప్పించుకోలేరు. ఐ నీడ్ ఏ స్ట్రైట్ ఆన్సర్ రవీంద్ర గారు. జగన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు బీజేపీ దగ్గర, మోదీ దగ్గర ప్రతిపాదన పెట్టిన మాట వాస్తవం కాదా? పెడితే వాళ్ళు తిరస్కరించిన మాట వాస్తవం కాదా? ఎన్ని మన ఊహాగానాలు, అది ఎన్ని ఊహాగానాలే. డెఫినెట్గా జరగాల్సింది జరుగుతుంది. ఎప్పటికీ సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు అప్పటికల్లా పుణ్యకాలం పూర్తిగా అయిపోతుంది. ఏం కాదు, ప్రకృతిది. మనం చూసాం, హెలికాప్టర్ జరుగుద్దని తెలుసా? ప్రకృతి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. అంతే. రైట్, లెట్స్ హ్యావ్ ఎ ట్రూత్ అండ్ డేర్ గేమ్ రవీంద్ర గారు. వైసీపీ మాత్రమే కాకుండా టీడీపీలో కూడా కొంతమంది మీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఐ కీప్ ఎ క్వశ్చన్స్ బిఫోర్ యూ. ఫస్ట్ క్వశ్చన్, పేర్ని నాని అన్నాడనో కాదు, మిగతా వాళ్ళు కూడా అంటున్నారు, టైంకి కొల్లు రవీంద్ర భోజనం చేయట్లేదు, కానీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గ్రావెల్, ఇసుక, మట్టిని మాత్రం విపరీతంగా భోంచేస్తున్నాడు అని చెప్పి కాస్త లావైనట్టున్నారు. అదేనా కారణం? ప్రూవ్ చేయమనండి. అట్లా కాదు, నేను మట్టిలో కానీ మైన్లో కానీ దీంట్లో కూడా మాకు ఫస్ట్ నుంచి మాకు సిద్ధాంతాలు ఉన్నాయి. మా మామయ్య గారు మంత్రి చేశారు. ఆ క్రెడిబిలిటీ నేను నిలబెట్టుకోవాలి. 14-19 ఆ క్రెడిబిలిటీ, బాబు గారి విశ్వాసం, మేము ఆయన్ని నమ్మాం. కష్టాల్లో ఉన్నప్పుడు మాకు ఆయన అండగా నిలబడ్డారు. పార్టీ ప్రతిష్ట కోసం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు నేను ఎప్పుడు చేయాలి, ఎప్పుడు జరగకూడదు. ఇవాళ అనవసరమైనటువంటి ఆరోపణలు నా మీద చేయడానికి వాళ్ళు ఎవరికి అంత సాహసం కూడా లేదు. ఎందుకంటే నేను చెయ్యం కాబట్టి, అది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మట్టిలో కానీ ఎక్కడ మైనింగ్లో కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను, మా వాళ్ళు కూడా ఎవరితో కూడా నేను చేయించాను. నెల్లూరు జిల్లాలో మైనింగ్ మొత్తం అంతా వేమిరెడ్డి దంపతుల కనుసన్నల్లో కొనసాగుతోంది. అందుకే గనుల శాఖకు మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మహాతల్లి అన్నారు అని చెప్పి. ఇద్దరికి డీలింగ్స్ ఉన్నాయా? వేమిరెడ్డి దంపతులకి మీకు వాటాలు ఎంత? ఇట్లా కాదండి, ఆవిడ ఏ పార్టీ? మీ పార్టీని? మా పార్టీని. అలా కాకుండా ఒక ఆడబిడ్డ. నేను ఆ వీడియో నేను చూశాను, అతను మాట్లాడిన మాటలు చూశాను. నిజంగా చాలా బాధపడ్డాను. అన్డౌటెడ్లీ ఖచ్చితంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎవరైనా ఖండించి తీరుతారు, మానవత్వం ఉన్నవాళ్ళు, సభ్య సమాజం ఉన్నటువంటి వాళ్ళు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద డీలింగ్ విత్ మైనింగ్. రమ్మనండి, ఎవరు మోస్తారో రమ్మని, లేదా వాళ్ళు కూడా మోస్తారో అప్పు చెప్తాను. ఈ మాట్లాడతారు నీ మాటలు. బందర్లో ఉన్నంత ఆయన కూడా రమ్మని మోస్తాడేమో, ఆయన కూడా మోసుకెళ్తాడు పోనీ వచ్చి.